శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు ఏ పనిలో ఉన్ననో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ విధముగా చెప్పుచూ ఉన్నారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మానవుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడని ప్రభు అడుగుచూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనుషులమైనటువంటి మనమంతరమును సర్వాన్ని కలిగి ఉండి విస్తారమైన ఐశ్వర్యము, ఆస్తులు, అంతస్తులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగి ఉండి చివరకు మనలో ప్రాణము లేనట్లయితే సమస్తము వ్యర్థమే, ఏమీ కూడా ప్రయోజనము కాదు. అదేవిధంగా మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? నిజమే ప్రియులారా, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ కూడా ఇయ్యలేడు. తన ప్రాణానికి ఎంత ఖరీదని చెప్పలేడు, నా ప్రాణమునకు బదులుగా తీసుకోమని చెప్పలేడు. అవును ప్రియులారా, ప్రియులారా, ఈ లోకములో మనం సర్వమును కలిగి ఉండి ప్రాణం లేనట్లయితే సమస్తము వ్యర్థము. అయితే ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉండి ఎంతో మంచి జీవితాన్ని మనం అనుభవించి రక్షణ లేనట్లయితే, రక్షణ లేకుండా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే సమస్తము వ్యర్థమని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. అవును ప్రియులారా, ప్రతి ఒక్క మానవుడు రక్షణ పొందడం ఎంతో ఆవశ్యకమై ఉన్నది. మారు మనసు పొందడం ఎంతో ఆవశ్యకమై ఉన్నది. కాబట్టే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభు చెప్పుచూ ఉన్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనం ఎంత కాలము జీవిస్తామో, మన కాలము, మన యొక్క జీవితము తాత్కాలికమై ఉన్నది. కొద్ది దినమాలే, కొంతకాలమే లోకంలో ఉంటాం. ఒకనొక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, మనం రక్షణ పొందుట కొరకు, దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకు దేవాది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టే నరవతారిగా ప్రభువు యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితము ప్రపంచానికి నడుబొడ్డైన యెరూషలేము అనబడినటువంటి దేశములో కన్యక గర్భమున ఈ లోకంలోనికి దిగవచ్చి నీ నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను పైన ఘోరమైన శ్రమలను పొంది ఆయన మరణించి ఉన్నారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా, నీతిమంతులుగా తీర్చబడుచూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభువునందు సర్వమానవారికి అనుగ్రహింపబడిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభువునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.